నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడు దేశంలో చూసుకున్నట్టయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఏవైతే ఉన్నాయో వాటికి స్థానాలు పెంచే క్రమంలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు, పార్లమెంట్లో బిల్లు కూడా ప్రవేశపెడుతున్నట్టు మరి కేంద్రం నుంచి అయితే వార్తలు అందుతున్నాయి. సో దీంట్లో మరి ఎలా ఉండబోతుంది, ఎన్ని స్థానాలు పెరగబోతున్నాయి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం కేంద్రం ఏం చెప్పిందంటే ఇంకా స్థానాలు అయితే ఖచ్చితంగా పెరుగుతాయని చెప్పేసి ప్రణాళిక కూడా సిద్ధం చేశాము, ఇంకా పార్లమెంట్లో ఇంకా ప్రవేశపెట్టడం ఆలస్యం అని చెప్పేసి చెప్తుంది. సో మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే నార్మల్గానే నార్త్లో చాలా వరకు ఉన్నాయి స్థానాలు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ చూసుకుంటే ఎన్ని స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయంటారు సార్? దీనివల్ల అసలు ప్రయోజనాలు ఏంటి? నాకు ఈ జనగణన జరగకుండా ఎవడికి నచ్చిన కోతి పనులు చేసుకుంటూ నియోజకవర్గాలు పెంచి కూర్చుంటే ఫస్ట్ థింగ్ ఇంకా వెనకబడిన ప్రాంతాలు వెనకబడినగానే ఉన్నాయి. నాకు ఏ రాష్ట్రం గురించి నాకు అనవసరం. ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గురించి మాట్లాడదాం. 2014లో రాష్ట్ర విభజనప్పుడు 10 రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలు తెలంగాణలో వెనుకబడిగాను, అలాగే ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాలు వెనుకబడిగాను డిసైడ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు సంబంధించిన 7 జిల్లాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో కానీ 10 జిల్లాలకు సంబంధించిన తెలంగాణలో కానీ ఎన్ని వెనుకబడిన నియోజకవర్గాలకి ఎస్సీ ఎస్టీ ప్రాతిపదిక మీద ఇచ్చారో చూసుకోమని ఒకసారి. ఇవి ఇంకా పెరగడానికి నాకు ఉపయోగపడితే సంతోషించే వ్యక్తిని తప్ప, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సప్లైన్లు అలాంటి నియోజకవర్గంలో శాశ్వతంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం నుంచి ఎగ్జిక్యూషన్స్ ఉంటే అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన దాంతో అప్లిఫ్ట్మెంట్ జరగలే. ఇది ప్రజలు గ్రహించండి ఫస్ట్. రెండోది, జనగణన 2027లో చేస్తాం. ఈ పొడి కబుర్లు వెంటనే ఇప్పుడు 2011 లెక్క ప్రకారం మళ్ళీ మీరు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అని చెప్పి తపేలా కబుర్లు చెప్తే ఒప్పుకుంటున్న పార్లమెంట్ సభ్యుల్ని జడ్డివాళ్ళు అనాలి. అంటే ఏదో ఇప్పుడు నాకు తెలిసి పార్టీలు డబ్బులు దండుకోవడానికి ఎక్స్ట్రా సీట్లు వస్తున్నాయని చెప్పి కొత్త వాళ్ళకి ఆశావాదులను క్రియేట్ చేయడానికి తప్ప దేనికి ఉపయోగపడదో నాకైతే కనపట్లే. రెండో ప్రయోజనం, 37 పార్లమెంట్ సెగ్మెంట్లు, లేదంటే ఇక్కడ 267, 297 చేసి తిరగబడిపోయారు ఇక్కడ 2 రాష్ట్రాల్లోనూ కలిపి అనుకుందాం. పార్లమెంట్ సెగ్మెంట్లు పెరిగితే ఎవరికి ఉపయోగం? ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా పరిరక్షిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి? దీనికి ప్యారల్గా ఉత్తరాదిని కూడా మీరు సీట్లు పెంచుకుని కూర్చుంటున్నారు కదా. ఉత్తరప్రదేశ్లో ఆడిది ఇంకా శాసించే స్థాయికి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఇప్పటికే అవుతుంది. 90 స్థానాలు దగ్గర ఉంటాయి. అది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఉత్తరప్రదేశ్ ఎవరు గెలిస్తే రాజస్థాన్లో వాడు గెలిచినట్టే లెక్క. ఇప్పుడు ఇంకా పెంచేసి దాన్ని 150కి అంతకు పెంచారు. ఇంకా ఎగ్జాంపుల్ ఎక్కడ సస్తాం మనం? ఇంకా మిగిలిన రాష్ట్రాలతో ఏం ప్రయోజనం వాళ్ళకి? అంచేత వీటిని బ్యాలెన్స్ చేయాలంటే కొన్ని చిన్న రాష్ట్రాల కింద ఏర్పరచడం, లేదంటే వీటిని తీసుకొచ్చి కన్సాలిడేటెడ్గా ప్రజల్ని ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ ప్రాస్పెక్టుల్లో ఉన్నారో ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తున్న వాళ్ళకి ఇక్కడ శాశ్వత ఆంధ్రప్రదేశ్ సిటిజన్ కింద కన్సిడర్ చేస్తూ నియోజకవర్గాలు నా ప్రాతిపదిక పెంచండి. ఇంకో కొత్త ఇన్నోవేటివ్ వేలో ఎందుకు మీరు ఇచ్చేయట్లేదు? ఉపాధి ఎక్కడి నుంచి రాష్ట్రం నుంచి ప్రయోజనాలు కల్పిస్తున్నప్పుడు ఉపాధితో పట్టుకున్న డబ్బులు పట్టుకుపోతున్నాడు, లేకపోతే పని అయిపోయిందో వెళ్ళిపోతున్నాడు. ఇది కాదు కదా మాకు కావాల్సింది. జనగణన జరుగుతున్నప్పుడు ఏ ప్రాతిపదిక మీద గణన చేయడానికి ప్రణాళిక ఫస్ట్ రిలీజ్ చేయండి నియోజకవర్గాల వారీగా. సెటిలర్స్, నాన్ సెటిలర్స్, లోకల్, నాన్ లోకల్, వీళ్ళని ఏ ప్రాతిపదిక మీద ఐడెంటిఫై చేస్తున్నాం. ఇక్కడ ఈ జనగణన ఇక్కడ బీఆర్ ఇక్కడ పనిచేస్తున్నాను ఈ విధంగా గణిస్తే అక్కడ ఊర్లో వాడిని గణించట్లేదు. ఇలాంటివి ఏవో చెప్పండి. మళ్ళీ సేమ్ అదే డబల్ ఓట్లు, డబల్ చెత్త చెదారం, ఈ మిషన్లు, లోకలోకలు. మాకు ఎందుకు ఈ పంచాయతీ? జరుగుతుంది అదే కదా. దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ ప్రతి ప్రజకి బతికే హక్కు ఉంది. జనగణన జరిగినప్పుడు ఏ ప్రాతిపదిక మీద ఈయన గణిస్తారో చెప్పమను. ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డుతో ఓటర్ ఐడిని అనుసంధానించండి. ఈ పనులు ఎందుకు చేయరు మీరు? అలాంటి పనికొచ్చిన పనులు చేస్తే ఆడు ఎక్కడైనా ఓటు వేసుకునే హక్కు ఇవ్వండి ఆడికి. అలాంటివి ఏమైనా ప్రియాంబుల్ రిలీజ్ చేసి అప్పుడు పార్లమెంట్లో వాటికి యాక్సెప్టెన్స్ తిండి. అలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు ముందు అర్జెంటుగా చిన్న రాష్ట్రాలు ఉన్నాయి సార్. చిన్న రాష్ట్రాలలో చూసుకున్నట్టయితేనే, ఇప్పుడు చూసుకుంటే తెలంగాణకి చూసుకున్నట్టయితే రాష్ట్రం నుంచి, అదే కేంద్రం నుంచి ఇంతవరకు ఎట్లాంటిది రాలేదు. 2 విషయాలమ్మా. ఇంకా కాదు నువ్వు అంతంత ప్రశ్నించుకు ప్రజలకు అర్థం అవ్వాలి చాలా విషయాలు. ఇప్పుడు తెలంగాణలో 33 జిల్లాలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 34 ఏళ్ళు చేసి కూర్చున్నారు. ఉదాహరణకి ఈ జిల్లాలని ఫస్ట్ గణించండి. జిల్లాలకు కన్సిడర్ చేస్తున్నాం. దీస్ ఆర్ ఆల్ డిస్ట్రిక్ట్స్ అని. ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక కలెక్టర్ని ఇవ్వండి, ఒక ఎస్పీని ఇవ్వండి. అలాగే మీరు 25 నియోజకవర్గాలు 37 చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ 17 ఉన్నాయి. 17ని 25, 28 చేద్దాం అనుకుంటున్నారు. వీటితో మాకు ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇవ్వండి. ఎస్, ఈ ప్రాతిపదిక మీద 37 జిల్లాలు చేసుకోండి అక్కడ, లేకపోతే 27 జిల్లాలు చేయండి ఇక్కడ తెలంగాణలో. ఇలాంటివే చెప్పండి మాకు. భౌగోళికంగా మీరు విభజించండి. జిల్లాల ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది, తెలుసు కదా. మరి ఎందుకు ఇక్కడ గద్వాల్లో మాకు రుణం అడిగింది కాబట్టి కేసీఆర్ గారు జిల్లా ఇచ్చినట్టు, ఇప్పుడేమో ఇల్లు అడిగారు కాబట్టి వీళ్ళకో జిల్లా ఇచ్చినట్టు, మాకెందుకు పొకాడి కబుర్లు నిన్ను? జనగణన ఫస్ట్ చేయండి. జనగణన చేస్తున్నప్పుడు ఏ ప్రాతిపదిక మీద చేస్తున్నారో ఒక ప్రియాంబుల్ రిలీజ్ చేయండి నియోజకవర్గాల వారీగా. నాన్ లోకల్స్ని ఈ విధంగా కన్సిడర్ చేయబోతున్నాం. బీహార్లో పలానా వ్యక్తి ఇక్కడ వచ్చి పనిచేస్తున్నప్పుడు వాడు ఆధార్ కార్డు
తో అంటే వాడి ఇంటి అడ్రస్ని అక్కడ ప్రజల కింద కన్సిడర్ చేస్తున్నాం అని ఒక ఎస్టాబ్లిష్ చేసి ఇవ్వండి ఫ్యాక్టోరియల్. ఇలాంటివి ఏవి చేయకుండా ఏంది ఎలా అవుతుంది? అంటే ఎలా చూడాలి ఇప్పుడు ఇది కేంద్రానికి టైం వేస్ట్ లాభమా కింద లేకపోతే చూడాలి. ఎవరికి లాభం లేదు. వాళ్ళు ఏదో మరతెట్టుకోవడానికి బీజేపీ కూడా చేసే పనులని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి ఉంటాయి. దేశ ప్రయోజనాలు అందులో ఉండవు. ఉన్నాయని భ్రమల్లో ఉంటే ఉండండి. ఇప్పుడు వాళ్ళు 2029 ఎలక్షన్స్కి ఈ ఏదైతే ఉందో కొత్త స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు సిద్ధమవుతున్నారు. వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉంటారు. అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి రాజ్యంగా వాళ్ళకి కావాల్సినట్టు చేసుకుంటారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ దాని పర్యవసానం ఏమవుద్ది? ఎమ్మెల్యేలు పెరుగుతారు, ఎంపీలు పెరుగుతారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు. మరి దానితో పాటు ఇక్కడ అభివృద్ధి కూడా జరగాలి కదా సార్. అభివృద్ధి ఎప్పటికీ జరగదు. ఆ ఒక్కటి అడగద్దు. ఎందుకంటే మనది అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. ఇంకా అది అవుతూనే ఉంటుంది అంటారు. అది ఒక ప్రాసెస్లో జరుగుతూనే ఉంటుంది. ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రాసెస్ కోసం మనం అందరూ నోరు ఎలబెట్టి చూస్తూ ఉంటాం. దీని గురించి ఇప్పుడు ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రణాళిక గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఇంతవరకు కేంద్రం అయితే చెప్పలేదు. మేము చేసేసుకుంటే మేము గాలికి ఎప్పుడు ఒకటి వదులుతారమ్మా. దాన్ని బట్టి ఊహాగానాలు కథలు అల్లుకుని వెళ్తారు కదా. ఎవరికి నచ్చింది వాళ్ళు. ఫస్ట్ జనగణన ఎందుకు చేయరు? దానికి ఎందుకు ముహూర్తాలు పెడుతున్నారు? కుల ప్రాతిపదిక మీద కులగణన ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు 1930లో ఇప్పుడు స్వతంత్రం రాకమునుపు చేశాడు బ్రిటిషోడు. తర్వాత ఇప్పుడు 2011 నుంచి అంటే ఎన్ని దశాబ్దాలు దాటిపోయి 15 ఏళ్ళు అయినట్టే కదా. మొన్న చూసుకున్నట్టే బీసీ దానికోసం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కొంత చేసినట్టు అనిపించింది కదా సార్. ఎందుకు ఈ ఐవాసులు మాకు? ఎవరికి కావాలి? స్టేట్ ప్రతి ఒడు ఎవరి లెక్క పెట్టుకుంటానని చెప్పిందా? ఏమన్నా స్టేట్ లెక్క ఎవడో పెట్టుకుంటానని చెప్పలేదు కదా. ఎవడు సరదా పడతాడు చేస్తాడు. దానికి 100 సార్లు మళ్ళీ తప్పు, మళ్ళీ తూచు, అల్లక్కడ రండి, ఇల్లక్కడ రండి. మాకెందుకు ఈ టైం వేస్ట్ అంతా? ఒకేసారి దేశవ్యాప్తంగా జనగణన చేయండి. జనగణన చేసి కుల ప్రాతిపదిక మీద నియోజకవర్గాలను సెగ్రిగేట్ చేయండి. వెనుకబడిన నియోజకవర్గాలను ఇంకా పెంచి వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ కోసం బృహత్తర కార్యక్రమాన్ని రచించండి. అంతేకాని ఎప్పటికప్పుడు SC/ST సబ్ ప్లాన్ ఇచ్చాం, బ్లాంకెట్ ప్లాన్ ఇచ్చాం, మాకు అవసరం లేదు. ఇది ఫెయిల్యూరు. దేశంలో ఇప్పటిదాకా ఫెయిల్యూర్ కింద కనబడింది. ఒక SC/ST నియోజకవర్గాన్ని ఎంఫసైజ్ చేస్తూ ప్రతి నియోజకవర్గానికి ఏదో నిధులు అలొకేట్ చేస్తూ అక్కడి నుంచి అప్లిఫ్ట్మెంట్ చేయండి. ఈ కార్యక్రమాలకు ఏది తెరలేపకుండా గుడ్డెలు చీరలు పడినట్టు ఏదో ఒకడికో లేడికి లేచిందే ప్రయాణం ఉన్నట్టు ఎవరికో బుర్రలో వచ్చింది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ 2029 ఎలక్షన్స్ ఇలాగే వెళ్తాం. ఓ పక్కేమో రేవంత్ రెడ్డి ఆయన నచ్చిన స్టేట్మెంట్లు ఆయన ఇస్తాడు. ఎందుకు మాకు ఇది? దీనివల్ల ప్రజలకైతే ఎట్లాంటి ఏమీ ప్రయోజనం లేదు. కేంద్రానికి మాత్రం ఉపయోగం అంటారు. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.